భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వంలో తాత్కాలిక విదేశాంగ మంత్రిగా ఉన్న అమీర్ ఖాన్ ముత్తాఖీతో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఫోన్లో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిని తాలిబాన్లు ఖండించడాన్ని జయశంకర్ స్వాగతించారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ఎక్స్ వేదికగా వెల్లడించారు. తాలిబాన్ ప్రభుత్వంతో న్యూఢిల్లీ మంత్రిత్వ స్థాయి చర్చలు జరపడం ఇదే తొలిసారి. ఆఫ్ఘాన్ ప్రజలతో భారత స్నేహబంధాన్ని కొనసాగిస్తామన్నారు విదేశాంగ మంత్రి జయశంకర్. వారి అభివృద్ధికి నిరంతర మద్దతు అందిస్తామని తెలిపారు. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే అంశంపై చర్చలు జరిపామని జయశంకర్ తన పోస్టులో రాసుకొచ్చారు. ఇక 2021 ఆగస్టులో ఆఫ్ఘాన్లో తాలిబాన్ పాలన ఏర్పడింది. ఆ ప్రభుత్వాన్ని భారత్ అధికారికంగా గుర్తించినప్పటికీ దౌత్య సంబంధాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో దుబాయ్ వేదికగా ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. పాకిస్తాన్కు చెక్ పెట్టడంలో భాగంగానే తాలిబాన్లతో కేంద్రం చర్చలకు తెరతీసినట్లు విదేశాంగ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వంలో తాత్కాలిక విదేశాంగ మంత్రిగా ఉన్న అమీర్ ఖాన్ ముత్తాఖీతో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఫోన్లో మాట్లాడారు. పహల్గాం ఉగ్ర దాడిని తాలిబాన్లు ఖండించడాన్ని జయశంకర్ స్వాగతించారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ఎక్స్ వేదికగా వెల్లడించారు. తాలిబాన్ ప్రభుత్వంతో న్యూఢిల్లీ మంత్రిత్వ స్థాయి చర్చలు జరపడం ఇదే తొలిసారి. ఆఫ్ఘాన్ ప్రజలతో భారత స్నేహబంధాన్ని కొనసాగిస్తామన్నారు విదేశాంగ మంత్రి జయశంకర్. వారి అభివృద్ధికి నిరంతర మద్దతు అందిస్తామని తెలిపారు. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే అంశంపై చర్చలు జరిపామని జయశంకర్ తన పోస్టులో రాసుకొచ్చారు. 2021 ఆగస్టులో ఆఫ్ఘాన్లో తాలిబాన్ పాలన ఏర్పడింది. ఆ ప్రభుత్వాన్ని భారత్ అధికారికంగా గుర్తించినప్పటికీ దౌత్య సంబంధాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో దుబాయ్ వేదికగా ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. పాకిస్తాన్కు చెక్ పెట్టడంలో భాగంగానే తాలిబాన్లతో కేంద్రం చర్చలకు తెరతీసినట్టు విదేశాంగ వర్గాలు అంచనా వేస్తున్నాయి.